ఇది తెనాలి నుంచి ఒక అమ్మాయి పెట్టిన స్టోరీ. బేసిక్‌గా ఈ స్టోరీని రెడ్డి అమ్మాయి స్టోరీ అని అంటాను. ఎందుకనంటే 3 ఇయర్స్ ఆ అమ్మాయి హిందూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్ ఆ అబ్బాయిని చాలా బాగా లవ్ చేసింది. ఆ అబ్బాయి ఆర్మీ. ఇక్కడే అనుకోవచ్చు ఆర్మీ కదా ఇంకేంది లైఫ్ సెట్ అయిపోయిందని. ఆర్మీ అంటే సరిపోదు, మనసు మెంటాలిటీ కూడా సరిగ్గా ఉండాలి. ఏం జరిగిందంటే 3 ఇయర్స్ బాగున్నారు. ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ లైక్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్‌లో ఒప్పించాడు పెళ్ళికి. అంతా బాగానే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు రీజన్ ఏంటి అనంటే రెడ్డి అంటే తెలుసు, హిందూ అంటే తెలుసు, పూజలు డెఫినెట్గా ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి పూజలు అంటే ఎంతో ఇష్టం అనమాట. సో ఈ పూజలు చేయడం అవన్నీ కూడా ఆ అబ్బాయికి నచ్చడం లేదు. ఎందుకనంటే హీ ఈజ్ ఎ క్రిస్టియన్. సో ఏమంటున్నాడంటే నువ్వు పూజలు చేయకు అది అని. కానీ ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి పెరిగింది, ఎలా ఆపుకుంటుంది? అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మన అమ్మాయి బాగుంటే బెటర్ కదా, కాస్ట్ ఏంటిదని చెప్పేసి పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇతను ఏమంటున్నాడంటే ఒక సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోటి షిరిడీకి వెళ్ళింది. ఆ అబ్బాయికి చెప్పలేదు. ఇదే సాకు తీసుకొని నేను నీకు ఎలా అవలగనలా కనిపిస్తున్నానా, వేస్ట్ ఫెలోలా కనిపిస్తున్నానా, నువ్వు అసలు ఇలా నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు ఏంటిదని మొత్తం ఒక 3 months ఫుల్ కంప్లీట్ అన్నిట్లో ఆ అమ్మాయిని బ్లాక్ చేశాడు. వీళ్ళ ఇంట్లో ఏంటి పెళ్ళి అని అనుకుంటుంటే ఇతనేంది బ్లాక్ చేస్తున్నాడు, అసలు ఏం మాట్లాడట్లేదు రెస్పాన్స్ అని. కట్ చేస్తే 4th monthలో ఈ అమ్మాయికి వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఆ అబ్బాయి ఈజ్ గెటింగ్ మ్యారీడ్ టు నోన్ ఇంకొక అమ్మాయి, వాళ్ళ రిలేటివ్స్నే చేసుకుంటున్నాడు అని చెప్పేసి. రీజన్ ఏంటి అని అంటే ఒకటి రీజన్ దొరికిపోయింది, ఈ అమ్మాయిని అవాయిడ్ చేసిన. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ అమ్మాయిని మొత్తం అందరి ఫ్యామిలీలో బ్యాడ్ చేసి, అంటే ట్రూగా లవ్ చేసి అందరిని ఒప్పించి తనే నాకు కావాలి అని అనుకుంటుంది. తినట్లేదు, ఉండట్లేదు. బట్ ఆ అబ్బాయి మాత్రం నేను పెళ్లి చేసేసుకుంటున్నాను, నువ్వు కూడా పెళ్లి చేసేసుకో, ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటావు, లైఫ్ సెట్ చేసుకో, జాబ్ సెట్ చేసుకో అని అంటే నువ్వు ఎవడరా చెప్పడానికి? అమ్మాయికి తెలీదా? 3 years ప్రేమ పేరుతోటి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకో అని. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే ఎదవ చేస్తున్నాడంట అమ్మాయి, నీకు జాబ్ కూడా లేదు, నేను చేసుకోబోయే అమ్మాయి కూడా ఆర్మీయే, మేమిద్దరం ఆర్మీ అని చెప్పి. ఒక ఆర్మీ అంటే మేము సెల్యూట్ కొట్టాలి, బట్ నువ్వు ఇలా మోసం చేయడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం అవుతలేదు.